మీరు పవర్ కోసం వెళ్ళాలంటే 2014లో గవర్నమెంట్ ఫామ్ ఎంబటే వెళ్ళేవాడిని అంటున్నారు. అది ఆ రోజు ఎందుకు వెళ్ళలేకపోయినా సో రెండో పర్యాయం కూడా ఒకసారి తీసుకుంటే ఇటీవల వస్తున్న సర్వేలు కావచ్చు, నేషనల్ మీడియాస్ చేస్తున్న సర్వేలు ప్లస్ కేసీఆర్ గారి వ్యక్తిగత సర్వే ఏది తీసుకున్నా కూడా కేసీఆర్ గారికే పాజిటివ్గా వస్తుంది. అంటే 43% నుంచి 45% వరకు ఆయనకే పాజిటివ్గా వస్తుంది. అంటే ఈసారి కూడా మరోసారి కేసీఆర్ గారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉండడంతో ఇక అధికారానికి దూరం కావాల్సి వస్తుంది. మరొకసారి మనం ప్రతిపక్షంలో ఎందుకు కూర్చోవాలనే ఏకైక ఉద్యమం ఆ సర్వేల ప్రలోభాలతోనే ఆ సర్వేలను మీద ఆధారపడే సురేష్ రెడ్డి గారు ఈరోజు టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు అంటున్నారు. వారికి మీరు ఇచ్చే సమాధానం తప్పిది. ఎందుకంటే సురేష్ రెడ్డి నేను ఎప్పుడైతే జాయిన్ అవుతా అన్నానో ఆ రోజు వరకు ఏ సర్వే బయటకు రాలే. మీరు చెప్పిన ఈ సర్వేస్ అన్నీ కూడా గత 4-5 రోజుల నుంచి, వారం రోజుల నుంచి వచ్చాయి. నేను జాయిన్ అయింది అంతకు మొదలు 10-12 డేస్ అయిపోయాది. కాబట్టి నేను జాయిన్ అయ్యే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా బెటర్ పొజిషన్లో ఉందని చెప్పారు. ఎన్డీటీవీ ఇది చెప్పేది, ఆ టీవీ ఇది చెప్పేదని చెప్పారు. సర్వేలు పవర్ కొరకు కాదు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చేసిన కార్యక్రమాలు పూర్తి కావాలనేది నా ఉద్దేశము. ఒకవేళ నా కాంట్రిబ్యూషన్ ఒక నయా పైసా ఉన్న పార్టీని ముందుకు తీసుకెళ్ళటానికి నేను ఎంతో సంతోషపడతాను. బట్ ఒకవేళ సర్వేలో టీఆర్ఎస్ గవర్నమెంట్ గెలుస్తుందని అనుకున్నప్పుడు నేను దాంట్లో పవర్ కొరకు పోవాలనుకుంటే డెఫినెట్లీ నాకు కూడా బార్గెన్ ఫర్ అ సీట్. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి, ఫలానా చోటు ఇవ్వండి, నన్ను మంత్రో చేయండి, లేకుంటే నన్ను ఏదో చేయండి, లేకుంటే మళ్ళీ స్పీకరో చేయండి, ఏదో చేయండి నన్ను అడిగేవాడిని. బట్ ఐ హావ్ జాయిన్డ్ ద పార్టీ ఆఫ్టర్ ది క్యాండిడేట్స్ వేర్ సురేష్ రెడ్డి గారు నాట్ ఈవెన్ కంటెస్టింగ్ ది ఎలక్షన్. ఓకే సరే, అదే మీరు కంటెస్ట్ చేయరు ఎలక్షన్, మీరు పార్టీకి సపోర్టర్గా వెళ్తున్నారు. కానీ సురేష్ రెడ్డి గారికి ఇచ్చిన హామీ బలమైన హామీ ఏంటంటే ఎమ్మెల్సీగా ఇచ్చి మండలి చైర్మన్గా చేస్తామన్నారు. నాడు స్పీకర్గా చూసిన సురేష్ రెడ్డి గారిని మరోసారి మండలి చైర్మన్గా చూసే అవకాశం ఉంది అంటున్నారు. ఇదంతవరకు వాస్తవం? వెల్, మీరంతా ఇది ఊహించుకొని చెప్తున్నారు. మీరు నా వెల్ విషర్గా నన్ను మంచి ఆశీర్వదిస్తున్నారు, కానీ ఇది నిజం కాదు. ఇట్స్ నాట్ ట్రూ. మండలి చైర్మన్ కాదు, ఎమ్మెల్యే కాదు. డెఫినెట్లీ ఐల్ బీ వర్కింగ్ ఇన్ ద పార్టీ. నేను చెప్పాను కదా, ఇప్పుడు నాకు డెలివర్ చేయడానికి నా ప్రాంత అభివృద్ధి విషయంలో నా ప్రాంతం నుంచి నన్ను నమ్ముకున్న వాళ్ళకు కానీ, మా జిల్లా కానీ, ఇంకా మిగతా జిల్లాలలో నాకున్న అనుభవాన్ని, అక్కడున్న అవసరాలను ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి వారిని రిక్వెస్ట్ చేసే అంత కెపాసిటీ నాకుంది. నా మాటను వారు గౌరవిస్తారనే నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నేను చెప్పేటి అన్నీ కూడా న్యాయమైన ఉంటాయనే ఒక నమ్మకంతోనే వెళ్ళటం జరుగుతుంది తప్ప అదర్ ఇష్యూస్ లేదు. ఒకవేళ పవరే నాకు అవసరం అనుకుంటే మీరు చెప్పినట్టు ఈ లాస్ట్ 10 yearsలో 5 years కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే ఆ టైంలో నేను లాబింగ్ చేసుకొని నాకు అప్పుడే ఎమ్మెల్సీ ఇవ్వండి, లేకుంటే అప్పుడు నాకు రాజ్యసభ ఇవ్వండి అని చెప్పేవాడిని. లేకుంటే పవరే ఇంపార్టెంట్ అనుకుంటే 2014లో టీఆర్ఎస్లో జాయిన్ అయ్యి నాకు ఇవ్వండి రాజ్యసభ అంటే వాళ్ళు డెఫినెట్లీ దే వుడ్ హ్యావ్ ఆనర్డ్ మీ. బట్ దట్స్ నాట్ ద ఇష్యూ. నేను మొదటి నుంచి కూడా ఒక లాయల్ కాంగ్రెస్ వ్యక్తిగా పనిచేశాను. లాయలిస్ట్గా కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులో ఉన్నప్పుడు జాయిన్ అయ్యాను. కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నాను. శాసనసభ స్పీకర్గా కూడా అది ఏదో పెద్ద చెరిస్ట్ పోస్ట్ అని అంటారు, కానీ అనేక ఇబ్బందులే ఎదుర్కొని నడిపించాను సభను. కానీ ఎప్పుడు కూడా ఈ పవర్ ఎంజాయ్ చేసిన వ్యక్తుల్లో నేను కాదు. ఎప్పుడు కూడా నాకు ఇబ్బందులే అలవాటు పడిపోయాను. కాబట్టి అది దట్స్ నాట్ అన్ ఇష్యూ. ద క్వశ్చన్ హియర్ ఇస్, మనము ఒక రీజనబుల్ ఏజ్కి వచ్చిన తర్వాత మన ప్రాంత ప్రజలకు న్యాయం చేయడానికి 2-4 పెద్ద కార్యక్రమాలు అందియాలనే ఉద్దేశంతోనే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పిలిచారు కాబట్టి వెళ్ళటం జరిగింది.